సాయి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గోల్డెన్ గ్లో, చాలామంది గ్లో ఎలా వస్తుంది మేడం, మేము బాగా పచ్చగా మెరుస్తూ ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, అబ్బాయిలు ఇలా అడగరు. మనకు అంతకుముందు కూడా పసిమి ఛాయ్తో ఉండేవాళ్ళని అంటూ ఉంటారు. అది అంటే ఫెయిర్గా ఉండడంలో కూడా చాలా చాలా షేడ్స్ ఉంటాయి. కొంతమంది పింక్గా ఉంటారు, కొంతమంది రెడ్గా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, వైట్గా, కొంతమంది పచ్చగా ఉంటారు. సో ఇది చాలా బాగుంటుంది, మనకు చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే మెరిసిపోతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలో చూడొచ్చు, అబ్బాయిల్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ అమ్మాయిలో చాలామంది ఉంటారు బాగా, అంటే నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు ఉంటారు అన్నమాట ఇది. సో కానీ ఈ రోజుల్లో పాప అమ్మాయిలకి 12-10 ఇయర్స్ నుంచే పిగ్మెంటేషన్, సో ఆ గ్లో అనేది లేకుండా పోతూ ఉంది. లేకపోతే అంతకుముందు 13-14-15 ఇయర్స్ అమ్మాయిలను చూస్తే చాలా ముచ్చటగా ఉండేది, మెరిసిపోతూ ఉండేవాళ్ళు మంచి గ్లోయింగ్ స్కిన్తో అన్నమాట. ఇప్పుడు ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అంటారు, థైరాయిడ్ అంటారు, ఏదో ఒకటి. సో అమ్మాయిలందరికీ అనీవెన్ స్కిన్ టోన్, పాపం 15-16 ఏళ్ల పిల్లలకే అనీవెన్ స్కిన్ టోన్, మెడంతా నల్లగా అయిపోతూ ఉంటుంది, హెయిర్ రావడము, లిప్స్ చుట్టూ డార్క్ సర్కిల్స్, డార్క్గా అయిపోవడం, అండరే డార్క్ సర్కిల్స్. ఎందుకంటే ఆ 10th ఇంటర్లో చదివి కనీసం 99% అమ్మాయిలు పాడైపోతూ ఉన్నారు. సో స్కిన్ పాడైపోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే. ఇంకా హెయిర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది ఒక అమ్మాయికి బాగుంది, ఒక అబ్బాయికి బాగలేదు అని కాదు, అందరికీ 9th 10th ఇంటర్ 2 ఇయర్స్లో మ్యాక్సిమం హెయిర్ ఊడిపోతూ ఉందన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే కారణాలు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైతే మంచి ఫుడ్ తింటారో, కొంచెం టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉంటారో, వాళ్ళకు కొంచెం హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలకు విపరీతంగా జుట్టు ఊడిపోతూ ఉన్నా, మధ్యలో పల్చబడిపోతూ ఉన్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా మీ గైనకాలజిస్ట్ని కలవండి. ఏముందిలే ఇది మామూలే కదా అని అనుకోవద్దమ్మా. ఒక్కసారి పీసీఓడినో థైరాయిడో ఏదో ఒకటి ఉంటుంది, చూపించుకోండి. సో దానివల్ల ఏంటి అంటే మీరు బరువు పెరగరు, నల్లబడరు. ఎంతమంది అమ్మాయిలకి మెడ దగ్గర నల్లగా ఉంటుందో అసలు. సో అలా ఉన్నారు అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా పడండి. ముఖ్యంగా అమ్మలు, ఎవరైతే అంటే ఎవరి పిల్లలకైతే అలా డార్క్నెస్ ఉందో వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. ఇది మామూలు అని మాత్రం అనుకోవద్దు. కొంతమంది చాలా క్యాజువల్గా చెప్పేసి ఉంటారు, మా అమ్మాయికి ఎప్పటి నుంచో ఉంది మేడం, అసలు పుట్టినప్పటి నుంచి ఉంది అంటారు. ఏ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పుట్టినప్పుడు డార్క్గా ఉండదు, మధ్యలో వస్తుంది. అది ఓవర్ వెయిట్ వల్లన్నా వస్తుంది, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటేనన్నా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మనం మళ్ళీ ప్రోడక్ట్స్ విషయానికి, ప్రోడక్ట్స్ అని కాదు, గ్లో కోసం అన్నమాట. ముఖ్యంగా స్కిన్ గ్లో అనేది ఏంటి అంటే మనం తినే ఆహారం మీద డిపెండ్ అవుతుంది. ఎవరైతే మంచి ఆహారం తింటారో వాళ్ళకేంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండి కావాల్సిన పోషక పదార్థాలు లభిస్తాయి. దానివలన స్కిన్ సెల్స్ అంటే ఆ కణాలన్నీ బాగా యాక్టివ్గా ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటాయి. సో అప్పుడేంటి అంటే మనకు డెడ్ సెల్ ఫార్మేషన్ తగ్గిపోతుంది, ఉన్న సెల్స్ అన్నీ మెరుస్తూ ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. కాబట్టి అదే స్కిన్ గ్లో. కానీ మనం ఎక్కడిస్తున్నాం, మన శరీరానికి అవకాశం ఎక్కడిస్తున్నాం చెప్పండి? గ్యాప్ ఇవ్వము. గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒకటి తింటూ ఉంటాము. కొంచెం గ్యాప్ అన్నా ఇస్తే పాపం తీసేయాల్సినవి, విసర్జించాల్సిన వాటినంతా శరీరం చూసుకొని బయటకు పంపించేస్తూ ఉంటుంది. కానీ మనం ఏంటి అంటే ఇంట్లో చేసుకునే ఆహారం కన్నా బయట చేసుకునే ఆహారం ఎక్కువ తింటూ ఉన్నాము. ప్లస్ అర్ధరాత్రులు కూడా తింటూ ఉంటాము. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. పిల్లలు మేల్కొని చదువుతూ అప్పుడు కూడా కొన్నిట్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటూ ఉన్నారు, తింటూ ఉన్నారు. ఏం చేయలేకపోతున్నాం, అందరూ అలానే ఉన్నారనమాట. ఇది అన్నిటికంటే పెద్ద డ్రాబ్యాక్. కనీసం మన పొట్టకి 8-10 అవర్స్ గ్యాప్ ఇవ్వాలిమ్మా. తినడం అనేది అంటే 8 తర్వాత సాలిడ్ ఫుడ్ తినడం ఆపేసి లిక్విడ్స్ తీసుకుంటే బెటర్. మజ్జిగ లాంటివి, టెంకాయ నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళ లాంటివి, ఏదన్నా మామూలుగా ఈ పుచ్చకాయ లాంటి ఫ్రూట్ జ్యూసులు, ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. లేదా వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్స్. అలా కాకుండా మనం 12 గంటలకు కూడా పిజ్జా బర్గర్లు తిన్నాము లేదా పచ్చడి వేసుకొని అన్నం తిన్నాము అంటే మరి మనం ఎలా బాగుంటాం చెప్పండి.
ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా పచ్చళ్ళు గుర్తొచ్చింది బాగా. చాలామంది పచ్చళ్ళు తింటాం మ్యామ్, మేము రోజు చాలా కొంచెమే తింటాము, అదేంటి రోటి పచ్చళ్ళు తింటాము అని చెప్తూ ఉంటారు. సో రోటి పచ్చళ్ళలో కంపారిటివ్గా పికిల్స్ కంటే తక్కువ ఉంటుంది, ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి. కానీ కారమే కదమ్మా, పచ్చడి అంటేనే కారంగా చేసుకుంటాం మనం. సో మీరు ఎప్పుడైతే కారం తింటారో ఆ మంట మొత్తం శరీరం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మాడిపోతారు. మంట దగ్గర ఎలా ఉంటే మాడిపోతామో పచ్చళ్ళు తింటే కూడా అంతే అవుతామా, గుర్తుపెట్టుకోండి. అలానే మరీ స్పైసీ ఫుడ్ రోజు తిన్నారంటే కూడా అదే పరిస్థితి. ఎప్పుడో వారానికి ఒకరోజు తిన్నారంటే అది బేరబుల్, మన శరీరం తట్టుకుంటుంది. కానీ ప్రతిరోజు పచ్చళ్ళు ఇంత తిన్నారు అంటే మాత్రం అది ఏ పచ్చడైనా కానివ్వండి శరీరం తట్టుకోలేదు, మీకు గ్లో ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద కారణం. కాకపోతే ఈ రోజులు అంతంత పచ్చళ్ళు తినేవాళ్ళు చాలా కొద్ది మందే, చాలామంది కాన్షియస్గానే ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు తింటూ ఉంటారు పాపం, వాళ్ళకి అన్నం మాత్రం వండుకొని కూరలు ఆ పచ్చడి తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. సో ఎవరైనా కానీ పచ్చళ్ళు ఎక్కువ తిన్నారు అంటే గ్లో అనేది ఉండదు బాడీలో. మీకు గ్లో ఉండాలి అంటే ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, మినిమం 2 ఫ్రూట్స్. అలానే కీరా, క్యారెట్ లాంటి వెజిటబుల్స్ తీసుకోండి. మంచినీళ్ళు బాగా తాగండి, చాలా బాగా తాగండి మంచినీళ్ళు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ 3-4 లీటర్ల మంచినీళ్ళు తాగండి. అంటే పెద్దవాళ్ళు, 20 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఇంకా గడ్డలు, దుంపకూరలు తగ్గించాల్సినవి. అలానే ఎండువి తినే అలవాటు ఉంటే మానేయండి. అది ఏదైనా వెజిటబుల్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఎండువి తినకండి. ఈ మధ్య ఏదో ఒక ఆర్టికల్ కూడా చూశాను, ఏది కావాలన్నా డ్రైవి వెజిటబుల్స్ దొరుకుతూ ఉన్నాయి, చాలా ఈజీ అయిపోయిందని. ఈజీనే, మనమేం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎండు వాటిల్లో ఏమీ ఉండవమ్మా, ఏదో ఫ్యాన్సీగా తినడానికి అంతే. కాబట్టి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోండి, వీలైతే రా వెజిటబుల్స్ తీసుకోండి. పప్పు తినండి బాగా. ప్రోటీన్ కోసం నాన్ వెజ్ కాకుండా ఎవరైతే వెజిటేరియన్ డైట్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ స్కిన్ గ్లోని పెంచుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ నాన్ వెజ్ తింటే మీకు అంత స్కిన్ గ్లో తక్కువైపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొంతమంది మ్యామ్ మేము ఫుడ్ మార్చుకోలేము కానీ మాకు గ్లో కావాలి అన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే రెగ్యులర్గా నేను చెప్పిన డైట్ తీసుకుంటారో వాళ్ళకి 6 to 8 మంత్స్కి నిజంగా ఆటోమేటిక్గా స్కిన్ గ్లో వచ్చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది. కాకపోతే కొన్ని స్పెషల్ అకేషన్స్కి ఇంకా గ్లో కావాలనుకుంటూ ఉంటాము. అలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను. అది కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇది ఫ్యాంటైజ్ స్పెషల్ ప్రోడక్ట్స్ ఇవి. సో ఇది ఒక స్క్రబ్ టామరిన్ స్క్రబ్. ఇది మీరు యూజ్ చేసిన ఒక 10 డేస్లోనే మీకు గ్లో తెలుస్తుంది, ఇన్స్టెంట్ గ్లో అన్నమాట. ఇది చాలా చక్కగా వస్తుంది అన్నమాట. అలానే ఏంటి అంటే స్కిన్ పాలిష్ అని ఇస్తామా. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళైతే ఆయిల్తో మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ అప్లై చేస్తే మీరు హ్యాండ్స్కైనా ఫేస్కైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. 10 మినిట్స్ నుంచి తీసేయడమే. అలానే ఏంటి అంటే గోల్డ్ జెల్ ఇది చాలామంది ఫ్యాంటైజ్ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇవన్నీ గోల్డ్ బీడ్స్ అన్నమాట. ఇది కూడా ఏంటి అంటే మీరు రెగ్యులర్గా వాడారు అంటే మీ స్కిన్ అంత సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది. సో ఇది ఏంటి అంటే ఇది కూడా జెల్లే కానీ ఇది ఒక ప్యాక్ లాగా జస్ట్ ఒక 1 మినిట్ మసాజ్ చేసుకునేసి గోల్డ్ డస్ట్తో చేసిందనమాట. దీంట్లో మళ్ళీ గోల్డ్ లీవ్స్ కూడా ఉంటాయి. సో ఇది అప్లై చేసుకోవడం ఒక 10-15 మినిట్స్ నుంచి తీసేయడం అన్నమాట. బ్రైట్గా వస్తారు, చాలా గ్లోయింగ్గా కూడా వస్తుంది స్కిన్. ఏ సీజన్లో అయినా కానీ వాడచ్చు ఇది ఓన్లీ వింటర్ అనే కాదు, మీరు సమ్మర్లో కూడా వాడచ్చు, ఏ టైంలో అయినా కూడా వాడచ్చు. ఇకపోతే ఇదేంటి అంటే డే క్రీమ్ వైట్ ఆర్కిడ్ అన్నమాట. ఇది జిడ్డు ఉండదు మీకు, అంత తొందరగా ట్యాన్ అవ్వరు, ఎందుకంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్తో కూడా ఉంది, SPFతో కూడా ఉందన్నమాట. సో వైట్ ఆర్కిడ్ క్రీమ్ ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు కూడా ఉంటుందమ్మా. సో ఇదేంటి అంటే గ్లో తగ్గనివ్వదు. ఇవి కొన్ని ప్రోడక్ట్స్ ఇవి స్పెషల్ ప్రోడక్ట్స్, ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. అంటే ఒక స్క్రబ్, స్కిన్ పాలిష్ ఒకటి, గోల్డ్ జెల్, గోల్డ్ ప్యాక్ లాగా. అలానే ఏంటి అంటే ఇది వైట్ ఆర్కిడ్ క్రీమ్ అన్నమాట, డే క్రీమ్.
సో ఇవి వాడితే మీ స్కిన్ గ్లో చాలా ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఇది ఫెయిర్నెస్కి కాదు, బ్రైట్నెస్కి చెప్తున్నాను. సో ఫెయిర్గా ఉండి కూడా బ్రైట్గా లేకుండా ఉంటారు, గ్లో లేకుండా ఉంటారు, వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్యాంటైజ్లో, ప్రతిసారి కొన్ని చూపిస్తూ ఉంటాను. సో ఇవేంటి అంటే అమ్మా, ఇవి ఆర్డర్ చేయాలి అంటే నెంబర్స్ ఇచ్చున్నాను, మీరు కాల్ చేయొచ్చు. సో మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత కనీసం 1 వీక్ 10 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా. సో దానికి ప్రిపేర్ అయ్యి ఆర్డర్ చేయండి. అపాయింట్మెంట్ కావాలంటే కూడా నెంబర్స్ ఇచ్చాను. నెల్లూరులో వేరేగా, హైదరాబాద్లో వేరేగా చూడండి మా. సో ఇంకొన్ని విశేషాలతో ఇంకో వీడియోలో కలుస్తానమ్మా. నమస్తే.